నమస్కారం, నా పేరు తేజస్విని. BCN న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పల్లె నుంచి ఉన్నత స్థాయికి వెళ్లిన వేగేసిన రామకృష్ణరాజు జన్మభూమిపై మమకారంతో సమాజ సేవ చేయడం అభినందనీయం. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. ఆలయ అభివృద్ధికి పాలకవర్గం కృషి చేయాలి. గునుపూడి గ్రామదేవత శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి దేవస్థాన నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరం మండలం రామాయణపురంలో ఆధునీకరించిన ఆనంద ఫుడ్స్ ప్రాసెసింగ్ ప్లాంట్ ను ఢిల్లీ నుండి వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోడీ. పంచారామ క్షేత్రం భీమవరం సోమేశ్వర స్వామి ఆలయంలో శ్రీ అన్నపూర్ణ అమ్మవారికి ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా దాతల సహకారంతో 19.5 కేజీల వెండి మకర తోరణం అందజేత. పల్లె నుంచి ఉన్నత స్థాయికి వెళ్లిన వేగేసిన రామకృష్ణరాజు జన్మభూమిపై మమకారంతో సమాజ సేవ చేయడం అభినందనీయమని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. కాళ్ల మండలం వేంపాడు గ్రామంలో గ్రామస్తులు దాత వేగేసిన రామకృష్ణరాజు ఆర్థిక సహకారంతో మంచినీటి చెరువు వద్ద 8.5 లక్షలతో నిర్మించిన మైక్రో ఫిల్టర్ ను డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావులు శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ ఎమ్మెల్యే పదవులు ముఖ్యం కాదని ఉండి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అభినందనీయులని అన్నారు. రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ వేంపాడు రహదారి అభివృద్ధికి ₹1 కోటి నిధులు మంజూరు చేసినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేంపాడు గ్రామ సర్పంచ్ ఇరింకి పద్మావతి శ్రీనివాస్, వేగేసిన నారాయణరాజు, డాక్టర్ వేగేసిన రామకృష్ణరాజు, వేగేసిన పుల్లంరాజు, వేగేసిన వంశీకృష్ణరాజు, టీడీపీ మండల అధ్యక్షులు ఆరేటి వెంకటరత్నప్రసాద్, జనసేన మండల అధ్యక్షులు ఎరుబండి రామాంజనేయులు, గ్రామ టీడీపీ అధ్యక్షులు వీరవల్లు వేణుగోపాల్, వీరమల్లు రమేష్, వీరమల్లు ఆంజనేయులు, గ్రామ కార్యదర్శి సుంకర వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఎప్పటి నుంచో ప్రొఫెసర్ బిఎస్ రావు గారు వారి వలన ఈ ఊరి పేరు నేను ఎప్పటి నుంచో బాగా విన్న పేరు. అలాగే ఇంకా చాలా మంది వేంపాడు గ్రామస్తులు బాగా తెలిసిన వాళ్ళు. ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఈ రోడ్ లోంచి వస్తా ఉంటే ఆ ఎంట్రన్స్ చూసి చాలా బాగా అనిపించింది. భీమవరానికి ఎక్స్టెన్షన్ అయ్యే ఫస్ట్ గ్రామం ఇది. చిన్నమరం ఆల్రెడీ కలిసిపోయింది. సో ఆ ఎంట్రన్స్ ఇదంతా ప్రతిబద్ధకంగా ఉంది అని క్లీనప్ ఆ ఒరిజినల్ రోడ్డు మళ్ళీ పాత వేంపాడు ఆ రోడ్ లాగా ఉండాలి అనుకుని ప్రారంభించి ఆ తర్వాత వేణు సమస్యలను చెప్తూ ఉండేవాళ్ళు. మరి ఈ కాలువ చెరువు, ఆ చెరువు చుట్టూ ఉన్న ఆక్రమంలో వాళ్ళందరికీ కూడా మరి ఆల్టర్నేటివ్ సైట్లు ఇచ్చి ఈ చెరువుని బాగా చేయాలి. ఆ గ్రేవ్ యార్డ్ కూడా ఫర్నెస్ లేవు, దానికి చేయాలి. మైక్రో ఫిల్టర్ ఏమీ పెట్టాలి. ఇదంతా ఈ ఆలోచన అంతా వచ్చినప్పుడు రామకృష్ణరావు గారు ఆయనే ఫోన్ చేసి, నాగరాజు గారికి ఫోన్ చేసి, మీరు చేయవలసిన అవసరం లేదు, నేనే ఏం చేయాలో చెప్పండి, నేను రెడీగా ఉన్నాను, నేను చేస్తాను మా గ్రామానికి అని చెప్పి ఆయనే ముందుకు వచ్చి నేను చేస్తానని వచ్చి ఆయన ఇవన్నీ చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఊరి వలన దేశం ఎంతో లాభం పొందింది. కేఎస్ గారు కావచ్చు, అందరూ డాక్టర్లు, రామకృష్ణరావు గారు, ఈ ఊరి వలన దేశం బాగుపడింది. ₹1 కోటి రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది.
ఒక అడుగు ముందుకెళ్ళాం, తప్పకుండా ఒక 6-7 నెలల్లో పూర్తవుతుందన్న ఆశాభావం అయితే కృష్ణరాజు గారు శాసనసభ్యులు కూడా చాలా మంది అవుతా ఉంటారు. ఎవరు శాసన శాసనసభ్యులుగా ఉంటారు, ఎవరు ఎంపీగా ఉంటారు, ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారు, ఎవరు పదవి శాసనసభ్యులు. కమిషనర్లు కూడా సిటీ కమిషనర్ ఎస్పీ కూడా పనిచేసి వెళ్ళిపోతారు. కానీ మీ జిల్లాలో ఎవరు మంచి కలెక్టర్ అంటే 1-2 పేర్లే చెబుతారు 75 సంవత్సరాల క్రితం నుంచి కూడా. అలాగే శాసనసభ్యుల్లో కూడా రఘురామ కృష్ణరాజు గారు ముందు, రఘురామ కృష్ణరాజు గారి తర్వాత స్థాయిలో అభివృద్ధి చేస్తున్నందుకు మా డిప్యూటీ స్పీకర్ గారికి అభినందనలు చెప్తానని తెలియదు. డిప్యూటీ స్పీకర్ గారు కాబట్టి రోడ్డు పక్కన ఉన్న పేద ప్రజలు ఇల్లున్నా వాళ్ళు మెప్పించి ఒప్పించి ఈ గ్రామ రైతులతో వాళ్ళ వేరే చోట ఇళ్లస్థలం ఏర్పాటు చేయకుండా, లేకపోతే కాలనీలను ప్రభుత్వం లేకుండా వాళ్ళకి వేరే చోట ఇళ్లస్థలం కేటాయించి రోడ్లు వెడల్పు చేసి ఈ చెరువు పక్కన ఇలా అభివృద్ధి చేయాలంటే ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి. ముందుకెళ్తున్న డిప్యూటీ స్పీకర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఎప్పుడైనా మేము మైక్ కింద చేయొస్తే ఇచ్చినందుకు కూడా మీ నియోజకవర్గ శాసనసభ్యుడికి మీ ముందు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడానికి ముఖ్య కారకులు మా స్నేహితులు రామకృష్ణరాజు గారు మైక్రోఫిల్టర్ ద్వారా ఏర్పాటు చేయించినందుకు ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఏ గ్రామంలో ఎవరైనా మనలో ఒకరు పైకెళ్తే సమాజానికి మంచి చేస్తారు. ఎవరో కోరిక చేయమని పోలవరం ప్రసాదం తెలియని ఎవరో మనాళ్ళు ఎవరన్నా పైకెళ్తే నేను ఆయన వంతు నిర్మాణానికి డబ్బులు ఉంటే 6 కోట్లు ఇస్తాను. అలా ఎవరైనా పైకెళ్తే సమాజ సేవలు మళ్ళీ పార్టిసిపేట్ చేస్తారనే నిజాన్ని అలాగే జన్మభూమి అహంకారంతో చేసుకున్న మిత్రుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ స్ఫూర్తిగా చూసిన గ్రామంలోని ఎమ్మెల్యేలు కూడా ముందుకొచ్చి రఘురామ కృష్ణరాజు గారు నేను సైతం అభివృద్ధి చేసే ముందుగా నియోజకవర్గంలో నేను సైతం భీమవరం గునిపూడిలోని శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం నూతన పాలకవర్గ సభ్యులు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. దేవస్థానం చైర్మన్ గా భీమనాథం వీరశేషారావు, సభ్యులుగా కుతాటి సుజాత, వీరవల్లి ఉమామహేశ్వరరావు, మైలవరపు మణికంఠ శర్మ, యాతం నాగలక్ష్మి, గరగపర్తి మల్లేశ్వరరావు, సారిక కరుణ, అడబాల శ్రీవాణిలచే ఆలయ ఈవో తోట శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ, దేవస్థానం అభివృద్ధికి పాలకవర్గ సభ్యులు కృషి చేయాలని, ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గొట్టుముక్కల నాగసీతారామరాజు, కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొల్ల నాగేశ్వరరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. వారు శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలరమ్మ వారి దేవస్థానం నమ్మకక్రమంలో అయ్యారు. ఎన్నికయ్యారు కాబట్టి వారిని నమ్మకక్రమంలో డిక్లేర్ చేయండి. శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి దేవస్థానములకు ధర్మకర్తగా నియమింపబడిన మీ పేరు చదువుకోండి. అను నేను ఖచ్చితంగా నమ్మకంగా నాకు కష్టమైన వరకు నాకు తెలియని వరకు నాకు తెలియబడిన ఆ బాధ్యతలను ఎలాంటి భయం, ప్రీతి, ఆప్యాయత, వ్యాఖ్యలు కానీ లేకుండా వైద్యవాలయం మానవుల వరకు పనిచేయగలవాలని దేవుని మీద ప్రమాణం చేస్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ మరియు పొందుపరిచిన సూత్రములను వారికి నేను నా నిర్వహణాత్మక వచ్చిన ఏ విషయమో కానీ
ఈ ట్రస్టీ బోర్డు చైర్మన్ వేమనాథం శేషరావు గారిని నియమించడం జరిగింది. సభ్యులుగా 7 మంది జరిగింది. వీరందరూ కూడా గ్రామ దేవతకి చక్కని సేవలు చేసి ఈ గ్రామ దేవత ఆశీస్సులతో గురుకుల గ్రామస్తులు సంతోషంగా ఉండే విధంగా నిత్య కార్యక్రమాలు చేసి సామాన్య భక్తులు కూడా దర్శనం జరిగి అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేసి గ్రామ దేవత ఆశీస్సులతో అందరూ సుఖంగా ఉండాలని ఈ గ్రామ దేవతకి ఈరోజు నూతనంగా ఎన్నుకోబడిన ట్రస్టీ బోర్డు శేషరావు గారు ప్రతినిత్యము దేవతలు అభిషేకాలు కార్యక్రమాలు పూజలు పునస్కారాలు చేసి దేవత మన్నలను పొంది ఈ గ్రామానికి తీసుకురావాలని అమ్మవారి ఆశీస్సులతో గురుకుల గ్రామ ప్రజల్లో సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి గ్రామదేవత మామూలు మనకెంతో ఈ గురుపుడి పరివార ప్రాంతానికి ఈ గురుపుడి గ్రామదేవత అయిన ఆదిలక్ష్మవారు అంతా ఇక్కడ అమ్మవారిని ఏ ఒక్క కోరుకున్న ఆ కోరిక నెరవేర్చడం అమ్మవారి యొక్క లక్ష్యం. ఏ ఒక్క పేరెంటాలైనా ఏ ఒక్క పెళ్ళైనా ముందు అమ్మవారు తెలుసుకుని మొదలు పెడతారు. అలాగే అమ్మవారికి మొక్కు తీర్చుకుంటారు. మన ఎమ్మెల్యే గారు సమక్షంలో ఆదర్శకుమార్ ట్రస్ట్ ఏర్పడడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు. అలాగే నమస్కారం. ఈరోజు ఈ ఆదిలక్ష్మి పోలేరమ్మ అమ్మవారు ఈ సంతోషంగా ఉంది. ఈ కమిటీ మెంబర్స్ అందరూ భక్తులందరికీ కల్పిస్తారని ఆకాంక్ష ఈ కమిటీ వారందరికీ ఓటమి వచ్చిన తర్వాత శాసనసభ ఆధ్వర్యంలో అలాగే తెలుగుదేశం పార్టీ చంద్రశేఖరరావు గారు కేంద్ర మంత్రి గారు అందరూ ఆధ్వర్యంలో అన్ని దేవస్థానాలు కూడా మరి అందరూ ధర్మయాత్రలు మరి దేవాలయ ధర్మయాత్ర నిర్మించడం జరుగుతుంది. 3 దేవాలయాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఓటమి ప్రభుత్వం అలాగే శాసనసభ మంజుబాబు గారు ఓటమి నాయకులు మనసు ఎరిగి మీ అందరూ కూడా పనిచేసి కోరుకోవడం. మరీ ముఖ్యంగా ఈ దేవాలయాల్లో పనిచేసి కమిటీ సభ్యులందరికీ ఉండే సూచన మీరు కొంచెం భక్తి భావంతో మరి భక్తులందరికీ కూడా దర్శనం ఏర్పాటు చేసే విధంగా ఆ దేవాలయాలు అభివృద్ధి చేసే విధంగా అన్ని కార్యక్రమాలు చేస్తారు. 2 సంవత్సరాల కాలం పొందుతుంది. ఈ 2 సంవత్సరాలు కూడా మీరు ఏమన్నా ఉంటే అన్ని మానేసుకుని దైవభక్తితో అన్ని కార్యక్రమాలు చేస్తారని మనం తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా మరి ఈ భక్తి మరి ఆలస్యం అవ్వాలంటే గురుకుల గ్రామదేవత చాలా ముఖ్యంగా ఈ గురుకుల్లో మరి ఇక్కడ కాపులు రజకులు అలాగే ఎస్సీలు అందరూ కూడా బ్రాహ్మణ్స్ అందరూ కూడా ఈ దేవతని చాలా చక్కగా పూజించి ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. ఆ కార్యక్రమాలన్నీ కూడా మరి గ్రామాన్ని అందరూ ఈ గ్రామస్తులు కలుసుకుని కమిటీ అంతా కూడా మరి ముందుకు తీసుకెళ్తారు. మరి ఎంతో నా మీద నమ్మకూర్చి ఆదిలక్ష్మి పోలేరమ్మ వారి చైర్మన్ గా నియమించి మరి నాకు చాలా చేసి పెట్టారు. అలాగే వారు ఇచ్చేసిన దానికి నేను వారికి సుసాలంటూ నాకు ఇచ్చిన బాధ్యతని నాతోటి వారితో కూడా కలిసి మరి బాధ్యతని కొనసాగించి అందరికీ కూడా మరి ఆశీస్సులు కోరి మరి చక్కగా అమ్మవారి ఆశీస్సులతో మరి చక్కగా కార్యక్రమాలు జయప్రదం చేస్తానని ఈ సభాముఖంగా మన ఎమ్మెల్యే గారు తెలుగుగా మరి చక్కగా ప్రాంతం చేసి అందరూ న్యాయం చేస్తారని కోరడం జరుగుతుంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో భీమవరం మండలం రామాయణపురంలోని ఆనంద ఫుడ్స్ నవీకరించబడిన ప్రాసెసింగ్ ప్లాంట్ ను శనివారం ప్రారంభించారు. ఇది భారత ప్రభుత్వం వారి మత్స్య పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖలో నూతనంగా ప్రవేశపెట్టిన ఫిషరీస్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ ఫండ్ స్కీమ్ ద్వారా అనుమతి పొంది 3% వడ్డీ రాయితీతో ఆధునీకరించబడిన ఆనంద ఫుడ్స్ ప్రాసెసింగ్ ప్లాంట్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ ద్వారా 100 మందికి ప్రత్యక్షంగాను దాదాపు 300 మందికి పరోక్షంగాను ఉపాధి కల్పించబడుతుంది. ముఖ్యంగా గ్రామీణ మహిళల ఉపాధి కల్పనకు సామాజిక భద్రతకు ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్ భారత్ కు దోహదపడుతుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్,
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ చౌదరి వర్చువల్ గా న్యూఢిల్లీ నుండి పాల్గొనగా ఆనంద గ్రూప్ చైర్మన్ ముద్దరాజు కాశీ విశ్వనాథరాజు, మత్స్యశాఖ అధికారులు, ఆనంద ఫుడ్ సిబ్బంది పాల్గొన్నారు. मेरे सभी किसान भाइयों और बहनों, 11 अक्टूबर का ये दिन बहुत ही ऐतिहासिक है. नया इतिहास रचने वाले मां भारती के 2 महान रत्नों की जन्म जयंती है. भारत रत्न श्री जयप्रकाश नारायण जी और भारत रत्न श्री नानाजी देशमुख, ये दोनों ही महान सपूत ग्रामीण भारत की आवाज थे, लोकतंत्र की क्रांति के अगुवा थे, किसानों और गरीबों के कल्याण के लिए समर्पित थे. आज इस ऐतिहासिक दिन देश की आत्मनिर्भरता के लिए, किसानों के कल्याण के लिए 2 महत्वपूर्ण नई योजनाओं की शुरुआत हो रही है. पहली प्रधानमंत्री धन धान्य कृषि योजना और दूसरी दलहन आत्मनिर्भरता मिशन. ये 2 योजनाएं भारत के करोड़ों किसानों का भाग्य बदलने का काम करेगी. इन योजनाओं पर भारत सरकार करीब 35,000 करोड़ रुपए से ज्यादा खर्च करने वाली है. मैं सभी किसान साथियों को पीएम धन धान्य कृषि योजना और दलहन आत्मनिर्भरता मिशन के लिए बहुत बहुत बधाई देता हूं. साथियों, खेती और किसानी हमेशा से हमारी विकास यात्रा का एक प्रमुख हिस्सा रही है. बहुत जरूरी होता है कि बदलते समय के साथ खेती किसानी को सरकार का सहयोग मिलता रहे. लेकिन दुर्भाग्य से पहले की सरकारों ने खेती किसानी को अपने हाल पर ही छोड़ दिया था. सरकार की तरफ से कृषि को लेकर कोई विजन ही नहीं था, कोई सोच ही नहीं थी. खेती से जुड़े अलग अलग सरकारी विभाग भी अपने अपने तरीके से काम करते थे और इस वजह से भारत की कृषि व्यवस्था लगातार कमजोर होती जा रही थी. 21वीं सदी के भारत को तेज विकास के लिए अपनी कृषि व्यवस्था में भी सुधार करना आवश्यक था और इसकी शुरुआत हुई 2014 के बाद से. हमने खेती को लेकर पुरानी सरकारों के लापरवाह रवैये को बदल दिया. हमने आप सभी किसानों के लिए उनके हित में बीज से लेकर बाजार तक अनगिनत रिफॉर्म किए, सुधार किए. इसके परिणाम आज हमारे सामने है. बीते 11 वर्षों में भारत का कृषि निर्यात करीब करीब 2 गुना हो गया. अनाज उत्पादन पहले जो होता था करीब करीब 900 लाख मैट्रिक टन और बढ़ गया. फल और सब्जियों का उत्पादन 640 लाख मैट्रिक टन से ज्यादा बढ़ गया. दूध उत्पादन में हम दुनिया में नंबर 1 है. भारत दुनिया का दूसरा बड़ा फिश प्रोड्यूसर है. भारत में शहद उत्पादन भी 2014 की तुलना में 2 गुना हो गया है. अंडे का उत्पादन भी बीते 11 वर्षों में डबल हो गया है. इस दौरान देश में 6 बड़ी फर्टिलाइजर फैक्ट्रियां बनाई हुई है. 25 करोड़ से ज्यादा सॉइल हेल्थ कार्ड किसानों को मिले हैं. 100 लाख हेक्टेयर में सूक्ष्म सिंचाई की सुविधा पहुंची है. पीएम फसल बीमा योजना से करीब 2 लाख करोड़ रुपए, ये आंकड़ा छोटा नहीं है, 2 लाख करोड़ रुपए क्लेम के रूप में किसानों को मिले हैं.
పంచారామ క్షేత్రాలలో ఒకటైన భీమవరం సోమేశ్వర స్వామివారి దేవస్థానంలోని శ్రీ అన్నపూర్ణ అమ్మవారికి 19.5 కేజీల వెండితో తయారు చేసిన మకర తోరణాన్ని ఆదివారం దేవస్థానానికి అందజేశారు. సుమారు 30 లక్షల రూపాయల విలువ కలిగిన వెండితో తయారు చేసిన మకర తోరణాన్ని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చేతుల మీదుగా దేవస్థానానికి అందజేశారు. అన్నపూర్ణ అమ్మవారికి దాతలు 19.5 కేజీల వెండి మకర తోరణాన్ని అందించడం శుభపరిణామని దాతలను అభినందించారు. ఆలయ చైర్మన్ చింతలపాటి బంగారాజు మాట్లాడుతూ అమ్మవారికి వెండి మకర తోరణాన్ని పట్టణానికి చెందిన బొండా వెంకట సుబ్రహ్మణ్య బుజ్జిబాబు అందించారని అన్నారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో మకర తోరణానికి ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి అన్నపూర్ణ అమ్మవారికి అలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఈవో రామకృష్ణంరాజు, దేవస్థాన పాలకవర్గ సభ్యులు బ్రహ్మజ్యోత్సల సత్యప్రసాద్, యార్లగడ్డ రమేష్, బండి రమణ, పాట్నూరి శ్యామ్ కుమార్, పెద్దింటి జ్యోతిర్మయి, కొప్పర్తి విజయ్ కుమార్, సాయి విజయలక్ష్మి, పాల రామకృష్ణ, పడమటి లీల, బొత్స కృష్ణవేణి, కందుకూరి సోమేశ్వరరావు, ఆలయ అర్చకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. బొండా నాగేశ్వరరావు గారి కుమారుడు బుజ్జిబాబు గారు ఉంగుడుగుడిలో ఉన్న అన్నపూర్ణాదేవి గుడికి సుమారు 19 కేజీలు వెండి మకర తోరణం తయారు చేసి ఇవ్వడమైంది. దాని విలువ 30 లక్షల రూపాయలు వరకు ఉంటుంది. పిఎస్సి చైర్మన్ అంజిబాబు గారు చేతుల మీదుగా ఈ అన్నపూర్ణాదేవిని అమ్మవారికి సమర్పించడం జరిగింది. అంజిబాబు గారికి, ధర్మకర్తల మండలికి, బొండా నాగేశ్వర కుమార్, కీర్తిశేషులు బొండా నాగేశ్వర కుమార్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. పంచారామ క్షేత్రాల్లో ప్రముఖమైన పుణ్యక్షేత్రంగా శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వారు విరాజిల్లుతున్నారు. శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి అన్నపూర్ణమ్మతో కొలువైన క్షేత్రం, చాలా పవిత్రమైన క్షేత్రం. ఈ క్షేత్రానికి బొండా సుబ్రహ్మణ్య వెంకట కుమార్ గారు అన్నపూర్ణాదేవికి అష్టలక్ష్మి ముఖమండపం కానుక ఈ రోజున 19 కేజీల వెండితోటి తయారు చేయించి ఎమ్మెల్యే గారు పాలకమండలి సభ్యులు, అలాగే వేద పండితులు, ఇంకా ఆలయ అర్చకులు అందరూ దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతంగా చేసి ఉన్నారు. ఇప్పుడు తదుపరి అమ్మవారికి ఈ అలంకరణ జరుగుతుందని మనం సోమేశ్వర జనార్దన స్వామి ఆలయ అర్చక స్వామి, అలాగే కార్యనిర్వాహకారి, పాలకవర్గం కమిటీ వారు, చైర్మన్ గారు, పాలకవర్గం కమిటీ వారు, అలాగే కీర్తిశేషులు బొండా నాగేశ్వరరావు కుమారుడు బొండా వెంకట సుబ్రహ్మణ్య దంపతులచే అన్నపూర్ణమ్మ వారికి రచిత మకర మండపము, అష్టలక్ష్మి మకర మండపము వేళ స్వామివారికి పంచరోక్షణ చేయించి ఎమ్మెల్యే దంపతుల చేత పూజా కార్యక్రమం నెరవేర్చి అమ్మవారికి అష్టలక్ష్మి మండపము వేళ సమర్పించారు. అమ్మవారి అష్టైశ్వర్యాలు వారికి ఆ సోమేశ్వర స్వామి వారు ఆయురారోగ్యాలు ఇచ్చి ఆ భగవంతుడు ఎల్లవేళ కాపాడని కోరి ప్రార్థించారు. అన్నపూర్ణాదేవి ఓం నమ శివాయ. ఈ అవకాశం కల్పించిన అన్నపూర్ణాదేవికి వేల ఇప్పటి నుంచి అనుకుంటున్నారు ఈ మొత్తం అంతా వెండితో చేయించాలని. అది కార్తీక మాసం ముందు మా మామయ్య గారు మొత్తం మమ్మల్ని అంతటికీ అంతా చాలా సంతోషంగా ఎప్పుడూ అమ్మవారి ఆశీస్సులు, స్వామివారి ఆశీస్సులు ఎప్పుడూ మాపై ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే మా మామయ్య గారికి ఎప్పటి నుంచో ఆ కళ ఉండింది. అది అలా ఈరోజు కార్తీక మాసం ముందే చేయించుకోవాలని చెప్పి ఆ పట్టుదలతో ఇంకా ముందుండి వెంటనే తయారు చేయించి అది అమ్మవారికి ఎలాగైనా కార్తీక మాసం ముందు ఇవ్వాలని కోరుకున్నారు. అలాగే అమ్మవారు సహకారంతో నెరవేరింది. భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని 11, 12 వార్డుల్లోని ప్రజలతో జీఎస్టీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ బనిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ఆదేశాలతో భీమవరం పట్టణంలో జీఎస్టీ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు మద్దుల రాము మాట్లాడుతూ జీఎస్టీ పన్నుల తగ్గింపుతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు అధిక పన్నుల భారం తగ్గి వారికి కావలసిన వస్తువులు, సరుకులు కొనుగోలు చేసుకుంటున్నారు తెలియజేశారు. పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి చెల్లబోయిన గోవింద్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జీఎస్టీ పన్నును తగ్గించడంతో ప్రతి ఒక్క కుటుంబానికి సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ ప్రారంభమైందని, ఇదే విషయాన్ని ప్రజలకు వివరిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు యలమంచలి శ్రీనివాస్, నేదునూరి గంగాధర్ తిలక్, సిహెచ్ తిరుపతయ్య, కొరిపల్లి శ్రీనివాస్, పట్టాభి, ఎన్డీఏ కూటమి నాయకులు యాతం శ్రీనివాస్, చల్లారాము తదితరులు పాల్గొన్నారు.
జీఎస్టీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. భీమవరం నియోజకవర్గ తోట సీతారామలక్ష్మి గారు, భీమవరం ఎమ్మెల్యే గారు పులపర్తి రామాంజలి గారు వారి ఆధ్వర్యంలో గత సుమారు 20 రోజుల మటు కూడా సూపర్ జీఎస్టీ కార్యక్రమం చేపట్టి ప్రతి వార్డు కూడా నాయకులు కార్యకర్తలు అలాగే టౌన్ అధ్యక్షుల వారు బత్తుల రాము గారు, టౌన్ సెక్రటరీ గారు మన సెలవన్ గోవింద్ గారు ఇలాగ జనసేన నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా వెళ్ళి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు తెలుసుకోవలసింది మన సుమారు ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక నెలకు వచ్చి ఎంత ఇటువంటి ఉన్నా సరే సుమారు 5,000 నుంచి 10,000 ఖరీదు చేస్తాం. నిత్యావసర వస్తువులు కానీ అలాగే బట్టలు కానీ అలాగే ఏ ఒక్క వస్తువు కొనాలన్నా బజార్లోకి మనకు తెలియకుండానే జీఎస్టీ ఒక గవర్నమెంట్ వారు పెడతాం వల్ల జీఎస్టీ 12% అలాగే 18% అలాగే పెట్టడం జరిగింది. ఈ రోజున జీఎస్టీ ఒక తగ్గించాలి అన్న ఉద్దేశంతో మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అలాగే నిర్మలా సీతారామన్ గారు ఆలోచించి నారా లోకేష్ గారు ఇవాళ లక్షకి 10,000 రూపాయలు తగ్గించేలాగా మనకి చేయడం జరిగింది. అలాగే అదే కాకుండా మనకు ఇంచుమించు నెలకు 5,000 రూపాయలు కొన్న ఇల్లు అంటూ ఉండదు, అది 500 రూపాయలు మిగులుతుంది. అలాగే 10,000 రూపాయలు కొన్న ఇల్లు ఉండదు, 10,000 రూపాయలు మిగులుతుంది. మనకి తెలియకుండానే మనం కొన్ని నిత్యావసర వస్తువుల్లో మనకి నెలకి సుమారు 1,000 రూపాయలు మనకి లాభ చూసుగా మన గవర్నమెంట్ వారు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అదే కాకుండా మన ఈ కూటమి ప్రభుత్వము ఇలాగా మన పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ మన మోడీ గారు మన రాష్ట్రానికి ఏం కావాలన్నా సరే ఏం చేయాలన్నా సరే ఎనీ టైం మనకు అడగకుండా 24 గంటలు 18 గంటలు మన గురించి ఆలోచించి మనకి సర్వీస్ చేయడం జరుగుతుంది. అలాగే నిన్న కాక మొన్న పేరు నాని గారు చాలా దుర్మార్గంగా దూషంగా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే బీసీలు అంటే అతనికి చాలా సులకనగా ఉన్నట్టుంది, బీసీలు అంటే అతనికి చాలా నీచంగా చూస్తున్నాడు ఆయన. పేరు నాని గారు మర్చిపోవద్దు, మీరు గతంలో మీరు చేసిన తప్పులను మీరు చూశారు, ప్రజలు చూశారు. మీరు చేసిన దుర్మార్గ పరిపాలనే మీరు దుష్టుని పరిపాలన ఎలా చేశారో మీరు మీ నాయకుడికి ఇచ్చిన సపోర్ట్కి ఇవాళ మీ ప్రజలందరూ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మీకు ఏ విధంగా గుణపడని చెప్పారో పేరు నాని గారు అలా వైఎస్ఆర్ నాయకులు మర్చిపోకూడదు. ఎందుకంటే ప్రజలకి మంచి చేద్దాం, ప్రజలకు ఉపయోగపడదాం, ప్రజలకు న్యాయం చేద్దాం అనే ఆలోచనతో అన్నాను తప్ప ఎంచేపు కూడా పోలీస్ స్టేషన్ మీద ఏం చేద్దామా లేదా బీసీలని అణగదొక్కేద్దాం అన్న ఆలోచనలు మానేసి మంచి చేద్దాం ఆలోచన చేయండి. ఇలా కూటమి ప్రభుత్వంలో ఎన్ని మంచి పనులు చేస్తున్నారో మీరు ఒక మనసు గుర్తు ఆలోచించండి. ఒకవేళ తప్పు చేత ఖండించద్దని కాదు, ప్రతిపక్షం ఖండించవచ్చు, అది విధి విధానం ఉంటుంది. మన నోటికి వచ్చింది కదా అని రౌడీజం చేద్దాం, గోండాజం దౌర్జం చేద్దాం అంటే అలా బీసీల మీద సులభంగా మాట్లాడితే బీసీ సంగతి మీకు తెలుసు ఎటువంటి బీసీలో ఇలా 100కి 60% బీసీలు ఉంటారు. అలా తెలుసుకుంటే కనుక వైఎస్ఆర్ పార్టీ అనేది కనుమరుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ కనబడకని ఉంటుందని ఈ సభకు తెలియజేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు, కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా ఒక రాజకీయ పార్టీ మాదిరిగా కాకుండా ఒక సేవా కార్యక్రమాల టైంలో ప్రతి సామాన్యులను దృష్టిలో పెట్టుకుని ఏదైతే 100 రూపాయల వస్తువు కాడి నుంచి 1,00,000 రూపాయల వస్తువు కూడా కొనుక్కునే విధంగా ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ కార్యక్రమాన్ని పెట్టి ఇంచుమించు 28% ఉన్న జీఎస్టీని మరి 18% తీసుకొచ్చి 10% తగ్గించి 1,00,000 రూపాయలకి 10,000, 50,000కి 5,000, అలాగే 5,000కి 500, అలా ప్రతి వస్తువు మీద కూడా నిత్యావసర వస్తువులే కానీ అలాగే ఒక కార్లు కొనుగోలు చేసుకోవాలన్నా మోటార్ సైకిల్ కొనుగోలు చేసుకోవాలన్నా ప్రతి విషయంలో కూడా మరి సేవింగ్ అనేది కల్పించి ఈ ప్రభుత్వం అనేది నిరంతరం కూడా ప్రజల కోసమే పనిచేసే ప్రభుత్వంగా నిరంతరం ఉంది. మరి ఇది చూడలేక మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, మంత్రులు, మాజీ మంత్రులు కూడా ఏదో మరి ఎలా ఉందంటే గుడ్డెలు సేలు పడినట్టు మాట్లాడుతున్నారు. ఒక కానిస్టేబుల్ అని కానీ ఎస్ఐలని కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులని కూడా చూడకుండా నానా మాటలు తోలనాడుతాం. పేరు నాని గారు కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పటికీ కూడా ప్రతిపక్షంలో హోదా లేకపోయినా ఏదో అధికారంలో ఉన్నట్టు ప్రతి ఒక్కరిని కూడా వార్నింగ్లు ఇచ్చుకుంటూ మరి బెదిరిస్తూ మరి చేస్తున్నారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు కదా అని మీరు ఏమనుకోవద్దు. ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు, మీకు సరైన గుణపాఠం చెప్తారు. మధ్యతరగతి ప్రజలకు సూపర్ గిఫ్ట్ ఇచ్చిన ఎన్డీఏ ప్రభుత్వానికి నా యొక్క అభినందనలు. ఎందుకంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ యొక్క పేద మధ్యతరగతి వర్గాలకు సూపర్ గిఫ్ట్ ఇచ్చిన ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం సూపర్ జీఎస్టీ అనే సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చిందంటే వారు ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ఈ యొక్క సూపర్ జీఎస్టీ అనేది
పథకాన్ని అమలు పరుస్తూ ఇవాళ 2800 ఉన్న శాతానికి GST 1800కు తీసుకొచ్చారంటే అది ఈ పేద మధ్యతరగతి ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలనే ఆలోచనతో ఈ యొక్క పేద ప్రజలే అధిక భారం పడకూడదని నిత్యావసర మీద కూడా వారు GST తొలగించడం చాలా సంతోషకరమైన విషయం. భీమవరం చెస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు భీమవరం మాజీ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని అనసూయ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ 2025 పోటీలు భీమవరం వన్ టౌన్లోని జీవీఆర్ కళ్యాణ మండపం నందు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర చదరంగం అసోసియేషన్ కార్యదర్శి సుమన్, గ్రంథి శ్రీనివాస్ తనయుడు రవితేజలు పోటీలను ప్రారంభించి మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా చెస్ అసోసియేషన్ కు గౌరవ అధ్యక్షులుగా ఉంటూ చెస్ క్రీడాకారులను ప్రోత్సాహిస్తూ చదరంగం క్రీడను పశ్చిమ గోదావరి జిల్లాలో ముందుకు తీసుకువెళ్లిన గ్రంథి శ్రీనివాస్ పుట్టినరోజును క్రీడా కార్యక్రమంగా నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. ముందుగా క్రీడాకారుల మధ్య కేకును కట్ చేసి గ్రంథి శ్రీనివాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కేజీఆర్ఎల్ కళాశాల కోశాధికారి గన్నాబత్తుల శ్రీనివాస్, మాజీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ఐటి ప్రకాష్ చదరంగం విలువలపై ప్రసంగించారు. అనసూయ చెస్ అకాడమీ నిర్వాహకులు మాదాసు కిషోర్ మాట్లాడుతూ ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ₹1,00,000 నగదు బహుమతులు అందిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ స్వాగతం పలికి వివిధ జిల్లాల నుండి విచ్చేసిన క్రీడాకారులకు వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం చిన్నారి గ్రంథి షణ్ముఖ మొదటి ఎత్తు వేసి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆర్బిటర్ రామ్, రాష్ట్ర చదరంగం అసోసియేషన్ అధ్యక్షులు సత్యనారాయణరావు, మైలాపురి మురళి తదితరులు పాల్గొన్నారు. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను చాలా చెస్ కాంపిటీషన్స్ పాల్గొన్నందుకు వచ్చాను. అలాగే ఓపెనింగ్ ఏం చేశాను. కానీ ఈరోజు మా నాన్నగారు పేరు మీద ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ కాంపిటీషన్ని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసి సపోర్ట్ చేసిన పేరెంట్స్కి, అలాగే మాధవ్ కిషోర్ గారికి నా హృదయ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా నేను ప్రతి కాంపిటీషన్ వచ్చినప్పుడు చెప్తూ ఉంటాను, ఏంటి అంటే పేరెంట్స్ అందరూ కూడా మీరు పిల్లల్ని చెస్కి ప్రాక్టీస్ చేయించి ట్రైనింగ్ చేయించి తీసుకొస్తున్నాం అంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకు అంటే చూస్తున్నాం మనం ఇప్పుడు పిల్లలందరూ కూడా మొబైల్స్ పట్టుకుని, అలాగే టీవీలకి ఐప్యాడ్లు ఎన్నింటికి పట్టుకుని ఐట్లో గేమ్స్ ఆడకుండా ఆడకుండా లేజీగా తయారవుతున్నారు. కానీ మీరందరూ కూడా అందరికీ కోచింగ్ ఇప్పించి పిల్లల్ని ఇలా అకాడమీకి చూస్తున్నాం. మొత్తం రాష్ట్రంలో చాలా జిల్లాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతి జిల్లా నుంచి కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వచ్చారని చెప్పి కిషోర్ గారు చెప్తున్నారు. దగ్గర 195 మంది వరకు వచ్చారని చెప్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా పేరెంట్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి జిల్లా నుంచి ఇక్కడ తీసుకొచ్చి కాంపిటీషన్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా ఎప్పుడు ఇంకా హైయర్ స్టడీస్కి వెళ్తున్నా కూడా చెస్ ప్రాక్టీస్ మాత్రం చేయించు మానద్దు, వ్యక్తిపరుస్తూ అంతా చేయించండి. ఎందుకంటే దానివల్ల బ్రెయిన్ చాలా షార్ప్ అవుతూ ఉంటుంది. వాళ్ళు కూడా ఇంకా షార్ప్ అవుతారు. స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక చిన్న సలహా ఎప్పుడు ఇచ్చింది, సెల్ ఫోన్స్కి, టీవీలకి, ఐప్యాడ్లకి అన్నిటికీ దూరంగా ఉండి మీరు ఎప్పుడు కూడా ఇలా చెస్ అని ఎలాంటి బోర్డ్స్ మీద ఆడుతూ, అలాగే ఫిజికల్ యాక్టివిటీస్ మీద అంటూ ఉంటే మీరు షార్ప్ అవుతారు, మీ బ్రెయిన్ షార్ప్ అవుతూ ఉంటుంది. మన మాజీ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారు ఆయన ఆధ్వర్యంలో 2005లో భీమవరం టౌన్ చెస్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ రోజు నుంచి మేము టోర్నమెంట్లు చేసుకుంటూ చాలా మంది ప్లేయర్స్ని తీర్చిదిద్దుతూ వస్తున్నాము. ఆయన సహకారంతో 2015లో వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ చెస్ అసోసియేషన్ భీమవరంకి రావడం జరిగింది. ఆ రోజు జిల్లా సెక్రటరీగా నేను చార్జ్ తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి స్టిల్ ఇప్పటికి కూడా ఇప్పుడు ప్రెసిడెంట్గా కంటిన్యూ అవుతున్నాం. సో ఇంతటికి మేము ఇన్ని నెంబర్ ఆఫ్ 100 పైన రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లు, జాతీయ స్థాయి టోర్నమెంట్లు, లేడీ టోర్నమెంట్లు, అలాగే ఆర్టర్స్ సెమినార్లు అన్నీ నిర్వహించుకోవడం జరిగింది. ఇవన్నింటికీ ముఖ్య కారణం మా మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు. ఆయన మమ్మల్ని వెన్నింటి ప్రోత్సహించడం వల్ల, ఆయన మాకు బ్యాక్ బోన్గా ఉండటం వల్ల మేము అన్నీ చేయడం జరిగింది. సో మాకు భీమవరం నుంచి ఎంత సపోర్ట్ వస్తుందంటే ఆయన మాకు అనుకుంటం వల్లనే మా కృతజ్ఞతగా మా జిల్లా అసోసియేషన్ అనసూయ చెస్ అకాడమీ తరఫున ఆయన పుట్టినరోజును మేము సెలబ్రేట్ చేసుకోవడం మాకు ఆనందంగా ఉంది. భవిష్యత్తులో ప్రతి సంవత్సరము గ్రంథి వెంకటేశ్వర గారి పేరు మీద ఒక టోర్నమెంట్, అలాగే గ్రంథి శ్రీనివాస్ గారి పేరు మీద ఒక టోర్నమెంట్ ₹1,00,000 పైనే ప్రైజ్ మనీతో నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతి టోర్నమెంట్కి వచ్చి ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఆశీర్వదించాలని కండక్ట్ చేస్తున్నందుకు చుట్టుపక్కల జిల్లాలో కూడా టోర్నమెంట్ జరుగుతుంది. అయినా సరే 194 మెంబర్స్ ప్లేయర్స్ వచ్చారు. స్టేట్ లోంచి డిఫరెంట్ డిస్ట్రిక్ట్ నుంచి అందరూ
ప్లేయర్స్ అందరూ వచ్చి సపోర్ట్ చేసి టోర్నమెంట్ సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో కిషోర్ చెప్పాడు 2005 నుంచి భీమవరం టౌన్ చెస్ అసోసియేషన్ ప్రారంభించారు. అది త్రూ గ్రంథి శ్రీనివాస్ ద్వారా అని 20 సంవత్సరాలు ఒక చెస్ అసోసియేషన్ ఒక పర్సన్ వెనకాల ఉండి ఇట్లా డిఫరెంట్ యాక్టివిటీస్ స్టేట్ లెవెల్ కానీ రేటింగ్ టోర్నమెంట్స్ కానీ ఆర్బిటర్ సెమినార్స్ కానీ ఇట్లా జిల్లాలో వెస్ట్ గోదావరి జిల్లాలో కానీ భీమవరం టౌన్లో కానీ డిఫరెంట్ గా చెస్ యాక్టివిటీస్ డెవలప్మెంట్ చేసినందుకు గ్రంథి శ్రీనివాస గారికి చెస్ పేరెంట్స్ అందరూ ఒకసారి చెప్పండి. శ్రీనివాస్ గారి పుట్టినరోజు కాబట్టి ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ తరఫు నుంచి హార్దిక శుభాకాంక్షలు. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా చదరంగం ప్లేయర్స్కి టోర్నమెంట్ పెడుతూ ఉంటారని మేము కోరుతున్నాం. అభినందించాల్సిన పరిస్థితి ఉంటే తల్లిదండ్రులకి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకి ముందుగా మనం అభినందనలు తెలియజేయాలి. చెస్ అనేది చాలా గొప్ప తెలివితేటలకు పదును పెట్టే విద్య. మరి దాన్ని మీరు పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని చెస్లో పెద్దవాళ్ళగా కోనేరు హంపి స్థాయిలోకి తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా మీ తల్లిదండ్రులందరినీ కోరుకుంటూ శ్రీనివాస్ గారు ఆశీస్సులతోటి మాతా కిషోర్ గత 20 సంవత్సరాల నుంచి కూడా భీమవరంలో చెస్ సంబంధించి అనేక కార్యక్రమాలు చేయడం అనేది తప్పనిసరిగా అభినందనీయ విషయం. అలాగే మాజీ శాసనసభ్యులు శ్రీనివాస్ గారి బర్త్డే రేపు 14వ తారీఖుని దాన్ని పురస్కరించుకుని స్టేట్ చెస్ ర్యాపిడ్ చెస్ పెట్టిన సీఎం మన కిషోర్తో పాటు వారిని ప్రోత్సహించిన స్టేట్ అసోసియేషన్ కూడా ప్రశాంత్ గారు కానీ సుమన్ గారు కానీ ప్రత్యేక అభినందిస్తూ, ముఖ్యంగా ప్రతిమంది మన శ్రీనివాస్ గారు చెప్పినట్టే చెస్ అనేది మెదడుకి ప్రజలు పెట్టే ఆట. సహజంగా మనం చూసినట్టయితే మనం ఫిజికల్ గా చాలా స్ట్రెంత్ ఉంటే సాధిస్తాం, అది కాదు. ఈ రోజు ప్రపంచంలో జరిగే ప్రతి ప్రక్రియ కానీ, ఇవాళ అభివృద్ధి కానీ, లేకపోతే ఇవాళ మనం ఐటీ కానీ ఏ రంగం తీసుకున్నా కూడా దాంట్లో ఐక్యూ ముఖ్యంగా మెదడు శక్తి మాత్రమే బాగా పనిచేస్తుంది. ఫిజికల్ స్ట్రెంత్ చాలా అవసరం. మన ఆరోగ్యం ఉంటే ఆరోగ్యం మహాభాగ్యం. మీరు చెస్ ఆడుతుంటే ఇది ఒక రకం చెప్పాలంటే కూర్చుని లేజీగా అడిగే గేమ్, కానీ మనసుకి ఎక్కడ లేని పదులు పెట్టి తెలివితేటలు అభివృద్ధి చేసే గేమ్. ముఖ్యంగా విద్యకి చాలా జ్ఞాపశక్తి కానీ విద్యకి కానీ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవరైతే ఈ అందరినీ ప్రోత్సహిస్తుందో పిల్లలు ప్రోత్సహిస్తున్న ప్రత్యేక అభివృద్ధి. చదువుతో పాటు విద్యార్థులకు ఉన్నటువంటి పిల్లలకు ఉన్నటువంటి ఆసక్తి మేరకు తల్లిదండ్రులు తరబేతినిప్పించి వారిలో ఉన్నటువంటి ప్రతిభా పాఠవాలను వెలికి తీయాలని చెప్పేసి అనసూయ చెస్ అకాడమీ కానీ వెస్ట్ గోదావరి చెస్ అసోసియేషన్ ద్వారా కానీ భీమవరంలో అనేక టోర్నమెంట్లు ఏర్పాటు చేసి మాదాస్ కిషోర్ మరి 800 మందికి చదరంగంలో తరబేతిని ఇవ్వడమే కాకుండా ఎన్నో టోర్నమెంట్లు ఏర్పాటు చేసి ఎక్కువ మంది చదరంగం క్రీడాకారులు ఇక్కడ నిలపడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.